అబ్బా, ఏంటి తలనొప్పి ఇంత సడన్ గా పట్టుకుంది? ఇదిగో శాన్వి. ఏంటి నాన్నమ్మా? తలనొప్పి వస్తుంది, కాస్త కాఫీ పెట్టివ్వే. ఇప్పుడు కాదు, నాకు వేరే పనుంది. సుమా, ఒక్క నిమిషం. చెప్పండి అత్తయ్య. కొంచెం కాఫీ పెట్టవే, తలనొప్పిగా ఉంది. ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, చూస్తున్నారు కదా. నన్ను కాఫీ అడుగుతారేంటి? పని వాళ్ళు ఎవరినైనా పిలిపించుకుని పెట్టించుకోండి. పనివాళ్ళెవరూ లేరే? చి చిచి, ఇంతమంది మనుషులున్నా కాఫీ ఇచ్చే దిక్కులేదు. అది నా మనవరాలైతే నేను అడగకుండానే కాఫీ తెచ్చిచ్చేది. తలనొప్పి వస్తుందంటే తల పట్టేది, ఆయిల్ పెట్టేది. ఈ మోకంతా ఇక్కడికి చేరకముందు నేనెప్పుడు కావాలంటే అప్పుడు నా మనవరాలు ఇంటికొస్తూ ఉండేది. వీళ్ళు చేరారు, దాన్ని రానివ్వకుండా చేసేశారు. తనని చూసి చాలా రోజులైపోయింది. ఎలాగైనా నా మనవరాల్ని చూడాలి. నేను వెళ్ళనా? వద్దులే, వీళ్ళు ఒప్పుకోరు. ఇక్కడికి రప్పిద్దాం. ఎలా రప్పించాలి? అబ్బా, అయ్యో, తలనొప్పిరా బాబోయ్. అమ్మా. నానమ్మా, ఏమైంది? తలనొప్పిరా, విపరీతమైన నొప్పి. అమ్మా. అవునా? టాబ్లెట్స్ ఏమైనా తీసుకురావాలా? వద్దురా, పల్లవిని పిలిపించు. అమ్మా. తలనొప్పికి పల్లవికి సంబంధం ఏంటి? ఒరి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందుంటుందిరా. నా మనవరాలను చూసి చాలా రోజులైంది. తనని చూస్తే నా తలనొప్పి ఎగిరిపోతుంది. తలనొప్పి వచ్చింది కాబట్టి దాన్ని పిలవమంటున్నావా? దాన్ని చూడ్డానికి నీకు తలనొప్పి వచ్చిందా? నువ్వేమైనా అనుకో. ఒరి, ఫోన్ చేయరా. వద్దురా, అది మన ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? ఒరే మనోడా, ఈ బామ్మ మీద మమకారం ఉంటే నా కోసం పల్లవిని పిలిపించరా. ఏమో, ఇది నా ఆఖరి కోరికేమోరా. ఒరేయ్, నేను చెప్తున్నాను, వద్దు. అది కాదక్క, నా కూతురాన్ని పిలవాలని లేదు, కానీ బామ్మ అంతగా బాధపడుతుంది కదా. నేనేం పల్లవి కోసం పిలవను, బామ్మ కోసం పిలుస్తాను. ఉండు. చరణ్ ఏంటి నాకు కాల్ చేస్తున్నాడు? హలో పల్లవి, నేను నీతో ఒకసారి మాట్లాడాలి. నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు. కబడ్డీ పోటీలో గెలిచినందుకు విష్ చేయడానికి కాల్ చేసావు కదా? కాదు. ఓహో, అర్థమైందిలే. కబడ్డీ పోటీలో నువ్వు ఓడిపోయినందుకు నన్ను తిట్టడానికి ఫోన్ చేసావు కదూ? అది కూడా కాదు. నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలి. ఏంటి చరణ్, నేను మీ ఇంటికి రావాలా? చరణ్ ఏంటి పల్లవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటున్నాడు? ఏయ్, నేను పోటీలో గెలిచానని మొన్న బర్త్డే రోజు సర్ప్రైజ్ అని చెప్పి సెలబ్రేషన్ చేసావు కదా. ఇప్పుడు కూడా అలాంటి సర్ప్రైజ్ ఏమైనా మీ ఇంట్లో ప్లాన్ చేసావా? అవును, సర్ప్రైజే, కానీ రివీల్ చేసేస్తాను, విను. నువ్వు ఇంటికి రాగానే మేడెక్కించి మేడ మీద నుంచి తోసేద్దామని. ఏ చరణ్, ఏంటి దానికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటున్నావు? అది కాదు అక్షిత. ఏది కాదు? అసలేం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? నువ్వు ఫోన్ చేయడం ఏంటి,
ట్రీట్ ఇస్తాను అనడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అబ్బా నేను చెప్పేది ఒకసారి వింటావా? బామ్మకి ఒంట్లో బాగోలేదు. ఏంటి, బామ్మగారికి ఒంట్లో బాలేదా? అవును, నిన్ను చూడాలంటుంది. నిన్ను పిలిపించమంది, అందుకే నీకు కాల్ చేశాను. అవునా? సరే, ఇప్పుడే బయలుదేరుతాను. ఏ ఆగు. నువ్వు చరణ్ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నన్ను ఆపలేవు. నువ్వు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది. ఓహో, నేను చరణ్ ఇంటికెళ్తే నీకు కోపం వస్తుంది అంతే కదా? అయితే ఖచ్చితంగా వెళ్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు కాదు అన్నది నేను చేస్తాను. నువ్వు ఎస్ అంటే నేను నో అంటా, నువ్వు నో అంటే నేను ఎస్ అంటా. నువ్వు నన్ను ఆపలేవు. నువ్వు నన్ను ఆపలేవు. నేను నీతో పాటు వస్తా. ఏం మావయ్య హార్ట్ పట్టుకున్నావేంటి? నా హార్ట్ ఎందుకో తెగ హడావిడి చేస్తుంది అల్లుడు. హార్ట్ అటాక్ ఏమో మావయ్య. అందుకే ఈ పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ ఇలాంటి గడ్డి తినద్దు అనేది. అన్ని లోపలేస్తావు, దాంతో కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ లో హోల్ పడి బ్లాక్ అయిపోతే మావయ్య. రే ఛే, అది కాదు. నా హార్ట్ ఎందుకో హడావిడి చేస్తుందిరా. హార్ట్ అటాక్ వస్తుందని కాదు, మరి నా లవర్ వచ్చుంటుంది. అందుకే నా గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందిరా. థ్యాంక్ యూ ఫ్రెండ్, నువ్వు కాలు అడ్డు పెట్టబట్టే తను ముందుకు పడింది, వచ్చిన ఒడిలో పడింది. సారీ అక్షిత. దేనికి సారీ? ఈ దొంగ మొహంది కాలు అడ్డు పెట్టడం వల్ల నేను పడిపోయాను. మంచి మనసున్న నువ్వు నన్ను సేవ్ చేసావు. అయినా మనం ఒకటైనప్పుడు మనలో మనకి సారీలెందుకు? అమ్మో, మనం పరంపరం అంటుంది. అంటే నేను ఇష్టపడుతున్నట్టే తను నన్ను ఇష్టపడుతుందా? దానికి మీనింగ్ ఇదే కదా. ఏ కాలెందుకు అడ్డు పెట్టావే? ఇది మరీ బాగుంది. నేనేం కాలడ్డు పెట్టలేదు, నువ్వే గింజుకుంటూ వెళ్ళి నా కాలు తగిలి ముందు పడ్డావు. లక్కీగా చంటి పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మూతి మూకుడైపోయేది. నువ్వేంటి ఇలా వచ్చావు అక్షిత? తననెవరూ పిలవలేదు, నన్ను పిలిస్తే నేనొచ్చాను. నా వెనకాలే బాడీ గార్డ్లా తనొచ్చింది. హే, నేను బాడీగార్డ్ అంటే పిచ్చి పిచ్చిగా ఉందా? అక్షిత, ఏంటి గొడవ? ఇక్కడేం గొడవ లేవన్నయ్యా, అంతా మనం బరంపురమే. మావయ్య, అక్షిత అంటే పడబోతుంటే చిన్న మావయ్య వచ్చి పట్టుకున్నాడు. అవును, బామ్మగారికి బాలేదన్నో, ఎక్కడున్నారు? రూమ్ లో ఉన్నారు. సరే, నేను బామ్మగారిని చూసొస్తాను. ఆగు. నిన్నెవరు రమ్మన్నారు ఇంటికి? ఏ గాడిద రమ్మన్నారు నిన్ను? పో ఇక్కడి నుంచి. నేనెవరూ పిలవకుండా రాలేదండి. అదే అడుగుతున్నాను కదా, ఏ గాడిద నిన్నెక్కడికి పిలిచింది? నా కొడుకుని చూస్తావేంటి? మీరే అన్నారు కదా ఏ గాడిద పిలిచింది అని. ఆయనే నన్ను ఫోన్ చేసి మరీ పిలిపించారు. అంటే మా తమ్ముడిని గాడిద అంటావా? అయ్యో, నేనెక్కడన్నానండి, మీరు మీ అమ్మగారే అన్నారు.
ఆవిడేదో ఫ్లోలో అన్నారు. నేనేం కాదనట్లేదు కదా. అయినా నువ్వంటే నాకు నచ్చదు. నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. పో ఇక్కడి నుంచి. అయినా నేనంటే మీకెందుకంత కోపం? మీకు నాకు ఏమైనా ఆస్తి తగాదాలున్నాయా, కులం తగాదాలున్నాయా? యుఎస్ నుంచి మేము రావడంతోనే తగువ పెట్టుకున్నావు కదా, అది చాలదా? కాలేజ్లోను ప్రతిసారి మా మమ్మీకి అడ్డొస్తూనే ఉన్నావు, అది సరిపోదా? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి అవన్నీ మీకు తప్పుగా కనబడుతున్నాయి. ఒక్కసారి నిదానంగా ఆలోచిస్తే నేను మంచి కోసం చేశానో దేనికోసం చేశానో మీకు అర్థం అవుతుంది. నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అయినా దీన్నెందుకు పిలిచావరా? అది బామ్మకి హెడ్ఏక్ వస్తుందని చెప్పి పల్లవిని పిలవమంటే పిలిచాను మమ్మీ. హెడ్ఏక్ వస్తే ఈ పల్లవి ఏమైనా మందా? అవునే, పల్లవియే నాకు మందు. తను రావడమే మందు. తన చల్లని చూపు మందు. తన చక్కటి నవ్వు మందు. బామ్మగారు, హెడేక్ అన్నారు, ఇప్పుడెలా ఉంది? నువ్వొచ్చావుగా, ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే. నువ్వురా రా. మమ్మీ నువ్వేం ఆవేశపడకు. బామ్మ పిలవమంది కాబట్టి పిలిచాను. ఎటు వచ్చింది కదా, నన్ను గాడిద అన్నందుకు నీకు కౌంటర్ ఇచ్చినందుకు ఖచ్చితంగా దాన్ని దెబ్బ కొట్టి నిన్ను ఆనందపడేలాగా చేస్తా. ఏం చేస్తావ్? చెప్తా. అయినా మీకు హెడేక్ ఎందుకు వచ్చింది బామ్మగారు? హెడ్డేకా గాడిద గుడ్డ? ఏదో చిన్న తలనొప్పి. నిన్ను చూడాలనిపించింది. ఈ మధ్య నువ్వు రావడం లేదు కదా, నేనొద్దామంటే వీళ్ళు పంపరు. అందుకే ఎలాగైనా నిన్ను రప్పించాలని నా మనవడు ముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేశానంతే. నిన్ను రప్పించాను. అవునా? మ్మ్. సరే, చిన్నదో పెద్దదో తలనొప్పి అంటున్నారు కదా, ఉండండి, నేను ఆయిల్ మసాజ్ చేస్తాను. అసలు ఆ పల్లవిని పిలిచి తప్పు చేసావురా. తనంటే మమ్మీకి పడదని తెలుసు కదా. తనేమీ కావాలని పిలవలేదు అంటున్నాడు కదా. బామ్మగారు ఫోన్ చేసి పిలిపించారంటున్నాడు కదా. లేదు, బామ్మ అసలు పల్లవిని పిలవటం కోసమే ఓవర్ యాక్షన్ చేసుంటుంది. అవునక్క, పల్లవి రావడంతోనే తలనొప్పి ఎగిరిపోయింది అని బామ్మ చెప్తుందంటే ఆవిడ మాటల్ని బట్టే అర్థమైంది ఆవిడిదంతా కావాలని చేసిన ఓవర్ యాక్షన్ అని. దాన్ని వెంటనే పంపించాయి. లేదక్క, మాటిచ్చాను కదా, దాన్ని దెబ్బ కొట్టి అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తానని. ఖచ్చితంగా దాన్ని దెబ్బ కొడతా. కొడతా అంటున్నావు. అసలు ఎలా కొడతావు? నీ ప్లాన్ ఏంటి? ఒక్క నిమిషం. ఏంట్రా ఇది? స్మోక్ బాంబ్. ఇదెక్కడి నుంచి వచ్చింది? వివరాలు అడక్కు, చెప్పేది మాత్రమే విను. ఈ స్మోక్ బాంబ్ని నా బెడ్రూమ్లో పెడతా. అక్కడికి పల్లవి వచ్చేలా చేసి బయట తలుపులకి గొళ్ళెం పెట్టేస్తా. దాంతో గదంతా పొగ కమ్ముకుంటుంది. ఆ లోపలున్న పల్లవికి ఊపిరాడక గిల్ల 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 కొట్టుకుంటుంది. ఆ పొగంతా మొహానికి పట్టేసి కొరివి దయ్యంలా తయారవుతుంది. ఆ, అంటే అది అలా కాకుండా దాన్ని సగంలోనే ఆర్పిస్తే? పిచ్చక్క, మనం దీన్ని ఒక్కసారి వెలిగించిన తర్వాత ఆపటం అనేది, ఆర్పేయడం అనేది కుదరదు. మనం బయట గడిపెడతాం కాబట్టి తను బయటికి రాలేదు. దాంతో తర్వాత లబోదిబో, లబోదిబో, లబోదిబో. చిచ్చి మావయ్య, ఏదో అంటుకుంది. ఉండు, క్లీన్ చేసుకుని వస్తాను.
మీరు రిలాక్స్ అవ్వండి. అమ్మయ్యా. ఇప్పుడు ఆయిల్ మసాజ్. ఇక చాలేమ్మా. నిజంగా నీ చేతుల్లో మహత్యం ఉంది. నువ్వెప్పుడు నాతో పాటు నా మనవరాల్లాగా ఈ ఇంట్లో ఉండిపోతే ఎంత బావుంటుంది. కోరుకోండి బామ్మగారు. మనం ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. నీ ప్లాన్ మాత్రం సూపర్ రా. త్వరగా కానీ. అలాగే మమ్మీ. మమ్మీ, కాసేపట్లో నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడబోతున్నావు. ఇప్పుడు ఆ పల్లవిని ఎలాగైనా ఇక్కడికి పిలుస్తాను. వచ్చి రాగానే దాన్ని లోపలికి తోసేద్దాం. ఇది డోర్ని నెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ రివర్స్లో పడుతుంది కదా. పడిన తరువాత డోర్ లోపల నుంచి ఓపెన్ చేసిన, బయట నుంచి ఓపెన్ చేసిన అస్సలు ఓపెన్ అవ్వదు మమ్మీ. సర్లేరా, పల్లవిని ఇక్కడికి ఎలా తీసుకొస్తారు? నేను తీసుకొస్తాను ఆంటీ. పల్లవి, పల్లవి. బామ్మగారు, అక్షిత్ ఎందుకో పిలుస్తుంది. ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. ఏంటి అక్షిత పిలిచావు? ఏమీ లేదు. నాకు అక్షితకి ఒక సబ్జెక్ట్లో డౌట్ వచ్చింది. నువ్వెలాగో వచ్చావు కదా, క్లారిఫై చేస్తావని. ఇంత సడన్ గా వీళ్ళిద్దరికి డౌట్ ఎందుకు వచ్చింది? అది సబ్జెక్ట్లో డౌట్. నీకా తనకా? ఇద్దరికేను. ఆ రూమ్ లో బుక్స్ ఉన్నాయి. పద. సరే పద. నువ్వు పద. పద. ఆ బండదేది? లోపల ఉంటే చచ్చిపోతాం. పద పద. ఆ బండదాన్ని బలవంతంగా అయినా లోపలికి తీసుకురావాలి. ఇదేంటి లాక్ అయ్యకుండానే లాక్ పడిపోయింది? ఇదేంటి డోర్ క్లోజ్ అయిపోయింది? చరణ్, 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 చరణ్ డోర్ తీ. మమ్మీ! చరణ్, 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 చరణ్. మమ్మీ! అమ్మో, ఇదేంటి? దాన్ని ఇరికిద్దాం అనుకుంటే మనం ఇరుక్కుపోయాం. చరణ్, చరణ్ డోర్ తీ. మమ్మీ! చరణ్, తలుపు ఎందుకు మూసుకుపోయిందండి? అదంతేలే, మేమే అలా ప్లాన్ చేసాం. ఏంటి ప్లాన్ చేశారా? అదేం లేదు. లోపల నా కొడుకు ఇరుక్కుపోయాడు. లోపలంతా పొగొచ్చేస్తోంది. అయ్యో, లోపల నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు. చరణ్, 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 చరణ్ పొగెందుకు వస్తుందండి? ఇప్పుడు నీ డౌట్స్ క్లియర్ చేయాలా? వాళ్ళని బయటకు తీసుకురావాలా? చరణ్, డోర్ ఓపెన్. చరణ్, 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 చరణ్ డోర్ ఓపెన్ చేయి. చరణ్, అక్షిత లోపల ఉండిపోయారు అత్తయ్య. అక్షిత కూడానా?
అక్షిత అన్నయ్యతో గదిలోకి ఎందుకు వెళ్ళింది? వెళ్ళాలని వెళ్ళలేదురా, కాలు జారి స్లిప్ అయ్యి లోపలికి వెళ్ళారు, డోర్ క్లోజ్ అయిపోయింది. సర్లేలే, దానికంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? వస్తారులే స్థిమితంగా. స్థిమితంగా రావడం కాదురా, పోతారు. లోపలంతా పొగుంది.